ఢిల్లీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు జరిపిన ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని ప్రతి పౌరుడికి శాశ్వత ఇల్లు ఉండాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని వెల్లడి. RR&B జాతీయ రహదారుల ప్రాజెక్టులపై సీఎం రేవంత్ సమీక్ష. రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశం. త్వరలోనే రాష్ట్రంలో నూతన హరిత ఇంధన విధానం. విద్యుత్లో మిగులు రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. 2030 నాటికి 20,000 మెగావాట్ల క్లీన్ ఎనర్జీ ఉత్పత్తే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. సంధ్యా థియేటర్ ఘటనలో అల్లు అర్జున్కు రెగ్యులర్ బెయిల్ మంజూరు. ఈ కార్ రేసింగ్లో కేటీఆర్కు ఏసీబీ నోటీసులు. జనవరి 6న విచారణకు హాజరు కావాలని ఆదేశం. రాష్ట్రంలో బ్లాక్ చైన్ సిటీ ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి శ్రీధర్ బాబు ప్రకటన. AI యూనివర్సిటీకి త్వరలో శంకుస్థాపన చేస్తామని వెల్లడి. హైదరాబాద్లో ప్రారంభమైన నుమాయిష్. పాల్గొన్న మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం. సిడ్నీ టెస్టులోనూ టీమిండియా తడబాటు. తొలి ఇన్నింగ్స్లో 185 పరుగులకే ఆలౌట్.